నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్ అంతా మీరే చేశారు. ఎన్నికల వేళ ఏపీలో టికెట్ల కేటాయింపుల గోలా పీక్స్ కు చేరింది. అధికార పార్టీలో అధినేతను లెక్క చేయక తిరుగుబాటు బావుటా ఎగరేసిన రఘురామకృష్ణంరాజుకు ఇప్పుడు టికెట్ దక్కకుండా పోయింది. డబ్బుందని తన ఇమేజ్ వల్లనే గెలిచానని ఆయన ఇన్నాళ్లు భ్రమలో ఉన్నారు. టికెట్ ఇచ్చి ఎంపీ చేసిన పార్టీ అధినేతపైనే విమర్శలకు దిగారు. ప్రత్యర్థులతో చేతులు కలిపారు. చివరకు ఆయన టికెట్కే ఎసరొచ్చింది. పార్టీలు పెద్దగా పట్టించుకోకపోవడంతో నర్సాపురం నుంచి 5 ఏళ్ల పాటు రఘురామకృష్ణంరాజు దూరంగా ఉండాల్సిన పరిస్థితులు ఏపీలో నెలకొన్నాయి. రఘురామకృష్ణంరాజు 2019 ఎన్నికల్లో నర్సాపురం పార్లమెంటు నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ విజయం తన వల్లేనని, జగన్ బొమ్మతో గెలవలేదని, తన ఇమేజ్తోనే గెలిచానని ఆయన చెప్పుకొచ్చారు. వైసీపీ అధినేత జగన్తో పాటు పార్టీని కూడా ఇబ్బంది పెట్టేలా విమర్శలు చేస్తూ వస్తున్నారు. అయితే రఘురామకృష్ణంరాజు ఈసారి నర్సాపురం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని భావించారు. టీడీపీలో చేరాలనుకున్న నర్సాపురం పొత్తుతో భాగంగా బీజేపీ చేతిలోకి వెళ్ళింది. దీంతో రఘురామ టికెట్ వ్యవహారం టీడీపీ అభ్యర్థుల మెడకు చుట్టుకోబోతోంది. ఆయన పశ్చిమ గోదావరి జిల్లాకు చెందినవారు వెనుక ఆ జిల్లా నుంచే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఆయన చాలా కాలంగా టీడీపీ, జనసేన, బీజేపీతోనే అంటకాగుతున్నప్పటికీ ఇంతవరకు ఏ పార్టీలో ముందుగా చేరకపోవడంతో రఘురామకు నర్సాపురం టికెట్ చేజారిపోయింది. అయితే తనకు టికెట్ దక్కకుండా జగన్ బీజేపీలో మిత్రుల ద్వారా అడ్డుకున్నారని రఘురామ స్వయంగా ఆరోపించారు. బీజేపీ నేత సోము వీర్రాజు ద్వారా తనకు సీట్ రాకుండా జగన్ అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. తనకు నర్సాపురం టికెట్ రాకుండా సీఎం జగన్ అడ్డుకున్నారని నర్సాపురం ఎంపీ రఘురామ అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో వీడియోలు విడుదల చేశారు. తనకు టికెట్ రాకుండా కుట్ర చేసిన జగన్ను రాజకీయంగా అధఃపాతాళానికి తొక్కకపోతే పేరు మార్చుకుంటా అని ఛాలెంజ్ చేశారు.
ఇక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గతంలో ప్రకటించిన పాలసీకి విరుద్ధంగా ఒక్కో కుటుంబానికి 4 3 టికెట్ ఇచ్చి మరికొందరు సీనియర్ నేతలకు మాత్రం మొండి చేయి చూపడంతో ఆ పార్టీలో అసంతృప్తి రోజురోజుకు పెరిగిపోతోంది. టీడీపీలో కష్టపడి పనిచేసిన వారికి మొండి చేయి చూపిస్తున్నారనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. పార్టీ కోసం పనిచేసిన వారికి టికెట్లు లేవని తెలుగు తమ్ముళ్లు ఆందోళన చెందుతున్నారు. అయితే బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు నేపథ్యంలో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో టికెట్ ఆశావకులు పక్క పార్టీల వైపు చూస్తున్నారు. మరి ఇప్పటికే జనసేన, బీజేపీల కోసం సీట్లు పోగొట్టుకున్న వారు పార్టీపై తీవ్ర అసహనం, అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇప్పుడు రఘురామ కోసం మరొకరు త్యాగం చేయమంటే మంటలు చెలరేగే అవకాశం ఉంది. కనుక చంద్రబాబు నాయుడు ఈ సమస్యని ఏ విధంగా పరిష్కరిస్తారో చూడాలి. ఇక రఘురామకృష్ణరాజు టికెట్ ఇష్యూకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ఏలూరు నుంచి బ్రహ్మం అందిస్తారు. బ్రహ్మం, చెప్పండి, మొత్తానికి రఘురామకృష్ణరాజుకి ఈసారి టికెట్ లేనట్టే కనిపిస్తోంది. ఒకవేళ ఇస్తే పరిస్థితి ఏంటని సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది. ఎందుకంటే పార్టీ వల్ల నేను గెలవలేదు, వైసీపీ కావచ్చు, జగన్ వల్ల కావచ్చు, ఈ చరిష్మాతో నేను గెలవలేదు, నా డబ్బు పరపతి వల్లే నేను గెలిచాను అని చెప్పి 2019లో గెలిచిన ఎవరైతే రఘురామకృష్ణరాజు ఉన్నారో నరసాపురం నుంచి, సో ఈయన అభిప్రాయం ఇది. అయితే మరి ప్రస్తుతం ఇవన్నీ ఈక్వేషన్స్ అన్నీ కూడా ఈయనకి కలిసి రాలేదా? ఎందుకని? ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. యామిని, ఏదైతే ఎన్నికలు మరికొద్ది రోజులు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఎన్నికల హీట్ అయితే పెరిగినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి మనం చూసుకున్నట్టయితే ఇటు ఏదైతే కూటమి ఉందో కూటమికి సంబంధించినటువంటి ఇటు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే టికెట్లు అన్ని కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎంపీ స్థానం అంటే ఏలూరు కావచ్చు, లేకపోతే నర్సాపురం సంబంధించి చాలా ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇటు ఏలూరు సీటు సంబంధించి టీడీపీకి కేటాయించినటువంటి నేపథ్యంలో కన్ఫర్మ్ గా ఇటు ఏదైతే నర్సాపురం ఉందో నర్సాపురం సంబంధించి బీజేపీ కేటాయిస్తారనేది అనుకుంటున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ఇప్పటికి ఆల్రెడీ శ్రీనివాస వర్మకి ఆల్రెడీ ప్రకటించడం జరిగింది. అయితే మొత్తానికి 2019లో వైసీపీ పార్టీ నుంచి ఎవరైతే రఘురామకృష్ణరాజు ఉన్నారో ఆయన వైసీపీ పార్టీ నుంచి ఎంపీగా గెలిచినటువంటి నేపథ్యంలో చాలా దీర్ఘకాలంగా కూడా వైసీపీ పార్టీకి ఆయనకి సంబంధించి విభేదాలు ఉన్న నేపథ్యంలో ఆయన రెబల్ గా ఉంటూ రచ్చబండ ద్వారా ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు దానికి సంబంధించి కూడా చేస్తున్నటువంటి నేపథ్యంలో మరికొద్ది రోజుల్లో ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలో గత నెలలో ఏదైతే ఇటు జనసేన అదేవిధంగా టీడీపీ పార్టీ సంబంధించి ఈ రెండు పార్టీలు ఏర్పాటు చేసినటువంటి ఏదైతే తాడేపల్లి కూడా ఉందో తాడేపల్లిని వేదిక ఇద్దరు అగ్రనాయకులు సమక్షంలోనే నేను నర్సాపురంలో పోటీ చేస్తాను, ఇటు టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, లేదా బీజేపీ నుంచి మొత్తం మీద నేనైతే ప్రజాక్షేత్రంలో ఉంటాను, నేను ఎంపీ టికెట్ గా అక్కడ ఉండి నేను పోటీ చేస్తానని చెప్పేసి ఇటు పవన్ కళ్యాణ్ అదేవిధంగా చంద్రబాబు సమక్షంలోనే బహిరంగ సభలో బహిరంగంగా ప్రకటించిన నేపథ్యంలో కన్ఫామ్ గా ఏదో పార్టీ నుంచి ఆయన ఎంపీ టికెట్ వస్తుందని చెప్పేసి ఇప్పటి వరకు కూడా ఇటు నియోజకవర్గం పార్లమెంటరీలో ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా అనుకున్నారు. కానీ అనూహ్యమైన పరిణామాల నేపథ్యంలో ఇటు బీజేపీ పార్టీ నుంచి ఆయన టికెట్ రాకపోవడంతో ఇప్పటికే ఏదైతే ఇప్పటి వరకు ఏదైతే వైసీపీ సంబంధించినటువంటి పార్టీలో ఉంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో తన టికెట్ రాకుండా జగన్మోహన్ రెడ్డి అడ్డుకున్నారు. ఏదైతే గతంలో చేసినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు ఎవరైతే సోమవీర్రాజు ఉన్నారో ఆ సోమవీర్రాజు జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా 2-2 కాబట్టి ఆయన ఇన్ఫ్లుయెన్స్ తో సోమవీర్రాజు
సోమవీరస్ ద్వారా ఇటు బీజేపీ అగ్రనాయకుడికు రఘురామకి టికెట్ రాకుండా చేశారని చెప్పేసి తీవ్రమైన ఆరోపణలు అయితే రఘురామకృష్ణరాజు చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ఇది ఎవరైతే రఘురామకృష్ణరాజు ఉన్నారో రాబోయే ఎన్నికలకు సంబంధించి ఆయన ఏదో విధంగా ప్రజాక్షేత్రంలో ఉంటానని చెప్పేసి ఈ రోజు కూడా ప్రకటించడం జరిగింది. అంటే ఏ పార్టీ నుంచి వస్తారనేది కూడా, అంటే ఇటు ఉమ్మడి కూటమిలకు సంబంధించి ఇటు బీజేపీ, టీడీపీ, అదేవిధంగా జనసేన, ఈ మూడు పార్టీలు కాకుండా వైసీపీ, నా ఐదో పార్టీకి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో కాంగ్రెస్ పార్టీ మినహా మిగిలిన ఏ పార్టీలు కూడా ఖాళీ లేనటువంటి నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీకి ఏమైనా వెళ్తారా అనే సందేహాలు కూడా కొంతమందిలో ఉన్నటువంటి పరిస్థితి. మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ఇటు నర్సాపురం పార్లమెంటు సంబంధించి ఇప్పటికే ఇటు ప్రజలందరూ కూడా ఆయన అభిమానులు కావచ్చు, అతని కేటర్ కావచ్చు, అందరూ కూడా నిరుత్సాహంలో ఉన్న పరిస్థితుల్లో మరో పక్క మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఆ పార్లమెంట్ సంబంధించి 7 ఎవరైతే ఎమ్మెల్యేలను అభ్యర్థులు కూడా రఘురామకృష్ణరాజు ఆర్థికంగా బలపడిన వ్యక్తి కాబట్టి ఆయనగానే టికెట్ ఇచ్చినట్లయితే 7 మంది ఎమ్మెల్యేలు కూడా గెలుపు కూడా ఖాయంగా ఉంటుందని చెప్పేసి ఇప్పటివరకు అందరూ భావించారు. కానీ ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో బీజేపీకి సంబంధించి శ్రీనివాస వర్మకి టికెట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ 7 ఎమ్మెల్యేలు కూడా ఎంతవరకు గెలుస్తారనేది కూడా అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. రైట్ బ్రహ్మన్, థ్యాంక్ యూ. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ విజయవాడ నుంచి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఏదైనప్పటికీ కూడా రఘురామకృష్ణరాజుకి ఫైనల్ గా పోటీ చేయడానికి ఏ పార్టీ నుంచి కూడా టికెట్ లేదనే తెలుస్తోంది. డీటెయిల్స్ ఇవ్వండి. రఘురామ్ త్రిపుల్ కు సంబంధించి నర్సరావుపేట టికెట్ తనకే రాబోతుంది అని చెప్పని వైసీపీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి ఆయన వేరే పార్టీ, అంటే అది పొత్తుల్లో భాగంగా ఉన్నటువంటి అలయన్స్ లో అభ్యర్థిగా తను పోటీ చేయబోతున్నా అని చెప్పని వైసీపీ రెబల్ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ముందు నుంచి కూడా ప్రకటన చేసుకుంటూ వచ్చారు. తర్వాత నర్సాపురం నుండి ఆయన 2019లో ఎంపీగా గెలిచిన తర్వాత కొన్ని కారణాల చేత ప్రస్తుతం ఆయన పార్టీ ఏదైతే పార్టీలో ఎంపీగా గెలిచాడో ఆ పార్టీకే రెబల్ ఎంపీగా మారటమే కాకుండా ఆ పార్టీని ప్రశ్నించడం మొదలు పెట్టాడు. ఆ పార్టీ తర్వాత ఆయన మీద రాజద్రోహం కింద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. దానికి సంబంధించి అనేక పరిణామాలు కూడా చూడటం జరిగింది. ఆయన సిఐడి అరెస్ట్ చేసి ఇటు గుంటూరు ఆ సిఐడి కార్యాలయాన్ని తరలించడం, అక్కడ ఆయన మ్యాన్ హ్యాండిలింగ్ చేశారంటూ కూడా కోర్టు ముందు ఆయన విన్నవించడం, కోర్టు దాన్ని సీరియస్ గా తీసుకున్న నేపథ్యంలో ఆయనకి సంబంధించి ఏదైతే టెస్టులు ఉంటాయో ఆ టెస్టులను కూడా పూర్తి స్థాయిలో మిలిటరీ హాస్పిటల్లో నిర్వహించాలి, ఆ కవర్ యాజ్ ఇట్ ఈస్ గా ఫీల్డ్ కవర్ యాజ్ ఇట్ ఈస్ గా కోర్టు ముందు ఉంచాలంటూ కూడా కొన్ని ఆదేశాలు జారీ చేశారు. అనేక సందర్భాల్లో తను ప్రాణహాని ఉంది, వైసీపీలో నేను చావు దాకా వెళ్ళి వచ్చిన వ్యక్తిని అని చెప్పంటూ కూడా చెప్పాడు. అయితే ఎంపీగా కొనసాగుతూనే ఆయన ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏదైతే ఉందో వైసీపీ పార్టీ, ఆ వైసీపీ పార్టీ ఎంపీగా ఉంటూనే రెబెల్గా మాట్లాడుతూ ఆయన రెబెల్గా వ్యవహరిస్తూ కూడా ఉన్నారు. అయితే రీసెంట్ గా జరిగినటువంటి ఒక జెండా సభలో కూడా ఆయన ప్రసంగిస్తూ కూడా నర్సాపురం నుండి 2024 ఎంపీ అభ్యర్థిగా అలయన్స్ లో భాగంగా పోటీ చేయబోతున్నారని ప్రకటించుకున్నారు. అయితే ఆయన బీజేపీ నుంచి పోటీ చేస్తారా, అలయన్స్ లో పొత్తుల్లో భాగంగా ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారని స్పష్టత లేదు. అయితే పొత్తుల్లో నుంచి మాత్రం పోటీ చేస్తారని చెప్పారు. అయితే బీజేపీలో ఇంతవరకు పార్టీలో చేరినట్లేదు, అదేవిధంగా జనసేనలో కూడా పార్టీలో చేరలేదు, అదేవిధంగా టీడీపీలో కూడా ఆయన పార్టీ చేరలేదు. అయితే అంటే ఆయన టీడీపీకి దగ్గరగా ఉంటూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఆయన 2024 ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో వైసీపీ పార్టీ సభ్యత్వానికి అదేవిధంగా వైసీపీ పార్టీ ఎంపీ కూడా రిజైన్ చేయడం కూడా జరిగింది. ఆయన రిజైన్ చేసిన తర్వాత తను అఫీషియల్ గా టీడీపీతోనూ జనసేనతోనూ బీజేపీతో చట్టాపట్టాలేసి తిరుగుతూ కూడా అలయన్స్ లో తన అభ్యర్థిగా పోటీ చేయబోతున్నాను కూడా ఆయనే ఒక బహిరంగ సభలో కూడా ప్రకటించుకున్నారు. అయితే ట్వీట్ లో ప్రకటించే సందర్భంలో కూడా ఇటు టీడీపీ గాని అటు జనసేన గాని అదే విధంగా ఇటు బీజేపీ గాని ఆయన పేరును ఎక్కడ ప్రస్తావించకపోవడం, ఇప్పటికే ఎంపీ స్థానాలకు సంబంధించినటువంటి టీడీపీ దరిదాపుగా ఎంపీ స్థానాలను ప్రకటించేసింది. జనసేన నుంచి కూడా ఆ ప్రకటన కూడా పూర్తయిపోతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. బీజేపీ నుంచి కూడా తాము ఉన్నటువంటి ఎంపీ సీట్లు ఇవన్నీ నర్సాపురం కూడా ఆయన ప్రకటించడం జరిగింది. అంటే ఈ నేపథ్యంలో ఆయన 4 కలుపుకున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఆయన ఇప్పుడు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారా, ఎలాంటి రాజకీయ భవిష్యత్తు లేకుండా అయిపోయింది త్రిపుల్ ఆర్కి అని చెప్పని చర్చ నడుస్తున్న నేపథ్యంలో మరొకసారి
ఆయనకి ఆశలు కలిగించే విధంగా విజయనగరానికి సంబంధించినటువంటి ఎంపీ స్థానానికి ఆయన కట్టబెట్టబోతుంది టీడీపీ. ఎందుకంటే బీజేపీ ఆయనకి టికెట్ ఇచ్చే దాంట్లో నిరాకరించింది. ఎందుకంటే బీజేపీ వాళ్ళకున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకున్నటువంటి ఎంపీ స్థానాలు ఎవరికైతే వాళ్ళ సీనియర్ నాయకులు ఉన్నారో వాళ్ళ వరకు ఎంపీ స్థానాలు రఘురామకృష్ణరాజుకి బీజేపీ నుంచి అవకాశం దొరకలేదు కాబట్టి టీడీపీ నుంచి మాత్రం అవకాశం కల్పిస్తారని చర్చ నడుస్తుంది. అయితే ఇది ఎంతవరకు వాస్తవం అనేది చివరి నిమిషం వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంటుంది కింద. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. అధికార పార్టీలో అధినేతను లెక్క చేయక తిరుగుబాటు బావుటా ఎగరేసిన రఘురామకృష్ణరాజు ఇప్పుడు టికెట్ దక్కకుండా పోయింది. డబ్బుందని తన ఇమేజ్ వల్లనే గెలిచానని ఆయన ఇన్నాళ్లు భ్రమలో ఉన్నారు. టికెట్ ఇచ్చి ఎంపీ చేసిన పార్టీ అధినేతపైనే విమర్శలకు దిగారు. ప్రత్యర్థులతో చేతులు కలిపారు. చివరకు ఆయన టికెట్కే ఎసురు వచ్చింది. పార్టీలు పెద్దగా పట్టించుకోకపోవడంతో నర్సాపురం నుంచి 5 ఏళ్ల పాటు రఘురామకృష్ణరాజు దూరంగా ఉండాల్సిన పరిస్థితులు ఏపీలో నెలకొన్నాయి. ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు, చెప్పండి. రఘురామకృష్ణరాజు నర్సాపురం టికెట్ ఆశిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే బీజేపీలో జాయిన్ అయినట్టు కూడా తెలుస్తోంది. మరి ఆ టికెట్ ఆల్రెడీ పొత్తులో భాగంగా ఆ టీడీపీ వేరే అభ్యర్థికి ప్రకటించడం జరిగింది. ఇప్పుడు మరి ఆయనకి టికెట్ ఎలా అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఈ నేపథ్యంలోనే ఇంకో విషయం కూడా చక్కర్లు కొడుతోంది. మనకి ఇక్కడ విజయనగరం నుంచి ఎంపీ స్థానం టీడీపీ నుంచే ఆయనకి దక్కుతుంది అన్న సమాచారం కూడా వస్తోంది. డీటెయిల్స్ ఇవ్వండి. యామిని, ముఖ్యంగా ఏదైతే రఘురామకృష్ణరాజు త్రిబులార్గా అందరికీ సుపరిచితుడైనటువంటి రఘురామకృష్ణరాజు ఎప్పుడు కూడా ఓవర్ కాన్ఫిడెన్స్తో వెళ్తారు. దీని కారణంగానే ఆయన అనేక సార్లు ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. ఒకసారి ఆయన గత చరిత్ర చూసినట్టయితే 2014 ఎన్నికలకు ముందు టీడీపీలో ఉన్నారు. టీడీపీలో అప్పుడు కూడా ఇలాగే ఏదైతే టీడీపీ బీజేపీ పొత్తులో భాగంగా ఆయనకు ఆఖరి నిమిషంలో ఈ యొక్క సీటు కోల్పోవడం జరిగింది. అప్పుడు బీజేపీ నుంచి గోకరాజు గంగరాజుకు నర్సాపురం టికెట్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ అలకబూని ఆ తర్వాత వైసీపీకి వెళ్ళినటువంటి ఆయన 2019లో నర్సాపురం నియోజకవర్గం నుంచి 2019లో వైఎస్ఆర్సీపీ నుంచి ఆయన ఎంపీగా గెలుపొందిన తర్వాత ఆయన ఎక్కువగా ఢిల్లీలోనే ఉంటూ ఈ వైసీపీ పార్టీ పైన, అంటే సొంత పార్టీ మీదే ఏదైతే ఎదురుదాడి చేసి ఆయన నేరుగా ఆయన అధ్యక్షుడి మీదే అనేక రకాలైనటువంటి అవాకులు చవాకులు పేరడం, వీడియో కాన్ఫరెన్స్లు పెట్టడం, ప్రతిసారి కూడా ఏ ఒక్క పథకాన్ని ఆయన విడుదల చేసినా జగన్మోహన్ రెడ్డి ఆ పథకానికి ఏదో ఒక పేరు పెట్టి దాన్ని ఎద్దేవా చేయడం, ఇటువంటివన్నీ చేసుకుంటూ వచ్చారు. అయితే ఇటీవల కాలంలో ఆయన చేసినటువంటి కొన్ని ఆరోపణల మీద ఆయన మీద కేసులు కూడా పడ్డాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఆయన గత ఏదైతే జనవరిలో ఈ సంక్రాంతి పండుగ రావాలన్నా కూడా కోర్టు అనుమతులు తీసుకుని నియోజకవర్గానికి రావాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే గడిచిన 4 సంవత్సరాలుగా కూడా ఇక్కడ పార్టీలో ఉన్నటువంటి ఆ శ్రేణులకు అందుబాటులో ఉండకపోవడం, ముఖ్యంగా తన నమ్ముకున్నటువంటి అనుచరులకు అందుబాటులో ఉండకపోవడం, నియోజకవర్గ ప్రజలకు ఎవరికి కూడా అందుబాటులో ఉండకపోవడం, నియోజకవర్గ ప్రజల్లో ఆయన మీద కొంతవరకు కూడా వ్యతిరేకత వచ్చింది. అయితే తాజాగా ఆయన వచ్చిన తర్వాత మరలా కూటమి నుంచి నేను ఖచ్చితంగా ఏదో ఒక పార్టీ నుంచి పోటీ చేస్తానన్నారు తప్ప ఏ పార్టీలోనూ కూడా ఆయన చేరినటువంటి దాఖలాలు అయితే లేవు. కానీ ఈరోజు ఏదైతే అక్కడ మరొకసారి 2024 ఎన్నికల్లో అనూహ్యంగా అటు బీజేపీ అటు శ్రీనివాస్ వర్మను సీటు ప్రకటించడంతో ఒక్కసారిగా రఘురామకృష్ణరాజు కంగుతున్నారు. ఆయన అనుచరులు కూడా కంగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ప్రస్తుతానికి రఘురామకృష్ణరాజు రాజకీయ భవిష్యత్తు ఎటు అనేది ఇప్పుడు మీమాంసగా ఉంది. కొంతవరకు ఆయనకి ఎమ్మెల్యే సీటు ఇస్తారని చెప్పేసి కొన్ని ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. మరోవైపు విజయనగరం పార్లమెంట్కి ఆయన పంపిస్తారు టీడీపీ తరఫున చెప్పేసి చెప్తూ ఉన్నారు. అయితే టీడీపీని వైసీపీ టీడీపీ జనసేన బీజేపీని నమ్ముకున్నటువంటి ఆయనకి ఇప్పుడు సీటు దక్కకపోవడానికి ప్రధాన కారణం గతంలో కూడా ఆర్ఎస్ఎస్ 2014లో అడ్డుపడింది. అలాగే 2024లో కూడా అదే తీరు మళ్ళా కొనసాగించింది. అయితే ఇప్పుడు రఘురామకృష్ణరాజుని బీజేపీ అంతగా పట్టించుకోవట్లేదు అనేది మాత్రం తేటతెల్లం అవుతుంది. అయితే ఇప్పుడు ఆయన భవితవ్యం ఏంటనేది తేలాల్సి ఉంది. మొత్తం మీద ఇప్పుడు ఈయనకు సీటు ఇస్తే మళ్ళా టీడీపీలో ఎవరిని బుజ్జగించాలి, ఇప్పుడు ఎవరు మళ్ళా ఇక్కడ ఎవరు సీటు కోల్పోవాల్సి వస్తుంది అనే దాని మీద కూడా ఇప్పుడు చాలా ఉత్కంఠమైనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు
నాయుడుకు ఈ సీట్ల సర్దుబాటులో కూటమి కారణంగా సీట్ల సర్దుబాటుతో తలలు పట్టుకుంటున్నటువంటి పరిస్థితి. కానీ ఆ సీట్లు ఇవ్వలేక నామినేటెడ్ పదవులు ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే టీడీపీకి దాపరించింది. అయితే ఈ నేపథ్యంలో మరొకసారి త్రిబుల్ ఆర్ ఇప్పుడు తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అటు జగన్మోహన్ రెడ్డి బీజేపీలో ఉన్నటువంటి మిత్రులతో కలిసి తనకు సీటు రాకుండా వ్యూహాత్మకంగా ఈ యొక్క పథకం రచించారని ఆయన సోషల్ మీడియా వేదిక కూడా ఒక విడుదల చేసి ఇప్పుడు హల్చల్ చేస్తున్నారు. అయితే మొత్తం మీద చూస్తే మరొకసారి జగన్మోహన్ రెడ్డి మీద మరలా ఆయన ఏదైతే మాటల యుద్ధం అయితే కొనసాగిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆయన రాజకీయ భౌతవ్యం ఎట్లా ఉండబోతుంది అనే దాని మీద అయితే మాత్రం ఇప్పుడు నరసాపురం నియోజకవర్గ ప్రజలే కాదు రాష్ట్ర ప్రజలంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. యామిని. రైట్ ఏడుకొండలు, థ్యాంక్ యూ. అది 2019లో నర్సాపురం నుంచి వైసీపీ టికెట్ పైన గెలిచినటువంటి వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఇప్పుడు అగైన్ మళ్ళీ నర్సాపురం నుంచే టికెట్ ఆశిస్తున్నారు. అది కూడా బీజేపీ టికెట్ ఆశిస్తూ ఉన్నారు. అయితే ఆల్రెడీ అనౌన్స్ చేసేసింది బీజేపీ అక్కడి నుంచి వేరే అభ్యర్థిని. ఈ నేపథ్యంలో టీడీపీ నుంచి ఏమన్నా టికెట్ వచ్చే అవకాశం ఉందా అని చెప్పి ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ కూడా ఇప్పుడు విజయనగరం నుంచి ఏమన్నా అతనికి అంటే రఘురామకృష్ణరాజుకి టికెట్ ఇచ్చే అవకాశం ఉందన్న సమాచారం చక్కర్లు కొడుతోంది. చూడాలి ముందు టికెట్ వస్తుందా రాదా రఘురామకృష్ణరాజుకి. ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. స్టే ట్యూన్ టు బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.